ఈరోజు హైయెస్ట్ లెవెల్లో డబ్బు సంపాదించాలంటే పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉండాలి. సో డబ్బు బాగా సంపాదించాలన్నా, పేరు బాగా సంపాదించాలన్నా, దాన ధర్మాలు చేయాలన్నా పేరులో 25 నంబర్ ఉంటేనే అది సాధ్యం. సో ఇలాంటి 25 నంబర్ ఉన్న ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్ గురించి, ఇలా 25 నంబర్లో ఉండే కొన్ని పేర్లు, కొన్ని వ్యాపార సంస్థ పేర్లు, అంటే ఒకరు 1000 రూపాయలు సంపాదించడానికి అష్ట కష్టాలు పడితే కొంతమంది గంటల్లోనే కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళ పేరులో ఏంజల్ నంబర్ 25 నంబర్ ఉండడం. సో ఈ 2 అంటే చంద్రుడు, 5 అంటే బుధుడు. సో 2 వల్ల చాలా రంగాల్లో ప్రావీణ్యం, కామ్గా ఉంటారు. అండ్ 5 వల్ల బుద్ధిబలం, తెలివి, మాటకారి, ఎవరినన్నా ఒప్పించే కెపాసిటీ ఉంటుంది. సో 2 + 5 = 7. 7 అనేది ప్రపంచాన్ని జయించే నంబర్. 7 కొండలవాడు, 7 కొండల మీద. 25న పుట్టారు జీసస్. 25 అంటే 7. అందుకే 25ని చాలా పవర్ఫుల్ నంబర్ అంటాను. బిస్మిల్లా, ఎల్ రహమాన్, ఎల్ రహీం. 786. 7 అంటే బిస్మిల్లా. సో ముగ్గురు దేవుళ్ళకి ఇష్టమైన నంబర్ 7 కాబట్టి 7 లెటర్స్లో పేరున్న, 7 నంబర్ ఉన్న, అంటే 25 నంబర్ ఉన్న చాలా ధనవంతులు అవుతారు. సో బిల్ గేట్స్ గురించి చెప్పాలంటే, బిల్ గేట్స్ 28 అక్టోబర్ 1955న పుట్టారు. ఈ 28న పుట్టిన వాళ్ళు వ్యాపారంలో, అంటే 2 చంద్రుడు, 8 శని భగవానుడు. 2 తెలివి, 8 పట్టుదల, 8 అంటే డబ్బు, క్రమశిక్షణ. కలిస్తే వచ్చే 1 సూర్య భగవానుడు. 1 అంటే మీరు యూఆర్ గోయింగ్ టు ద టాప్. క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, ఎవరు చేయలేని పనులు కొత్త తరహాగా చేసి రిస్క్లు తీసుకొని సక్సెస్ కొట్టేవాడే 1. 19 ముఖేష్ అంబానీ. 28 జూన్ ఎలాన్ మస్క్. 28 అక్టోబర్ బిల్ గేట్స్. 28 మే ఎన్టీ రామారావు గారు. 28 జూన్ పివి నరసింహారావు గారు. 28 ధనుష్. 28 సమంత. 28 డిసెంబర్ ధీరుభాయ్ అంబానీ. 28 డిసెంబరే రతన్ టాటా గారు. సో ఈ 28లో పుట్టిన వాళ్ళకి వ్యాపారంలో పెట్టిన చెయ్యి. వీళ్ళు పిన్ నుంచి విమానం వరకు ఏది చేసినా సక్సెస్ సక్సెస్ సక్సెస్. సో వీళ్ళు ఎన్ని రకాల వ్యాపారం, అంటే కొంతమంది అడుగుతారు ఏ వ్యాపారం చేయాలి. మనకు నాలెడ్జ్ ఉన్న ఏ వ్యాపారం చేసినా సక్సెస్ కొట్టేది 28 నంబర్, 19 నంబర్, 10 నంబర్, 1 నంబర్. సో బిల్ గేట్స్లో మొత్తం అక్షరాలు 9. 9 అక్షరాలు అంటే కుజుడు. కుజుడు ధైర్యానికి, సాహసాలకి, పౌరుషానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి, ధైర్యానికి ప్రతిరూపం. సో కుజుడు పేరులో ఉంటే, 9 లెటర్స్ పేరులో ఉంటే చిరాస్తులు, కార్లు, బంగ్లాలు, భూములు, రియల్ ఎస్టేట్లో చాలా సంపాదిస్తారు. రతన్ టాటా కూడా 28 ఆయన పేరులో కూడా 9 లెటర్సే. బిల్ గేట్స్ కూడా 28 ఆయన పేరులో 9 లెటర్స్. అంటే 28 అంటే 1, 9 లెటర్స్. ఆది అంత కలయిక అద్భుతం. సో 28లో పుట్టిన వాళ్ళ పేరు 9 లెటర్స్లో ఉంటే హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తారు. సో బిల్ గేట్స్లో బి అంటే 2, ఐ అంటే 1, ఎల్ అంటే 3, ఎల్ అంటే 3, జి అంటే 3, ఏ అంటే 1, టి అంటే 4, ఈ అంటే 5, ఎస్ అంటే 3. టోటల్ సంఖ్యాబలం 25. సో 25వ నంబర్ ఎవరి పేరులో ఉన్న వాళ్ళు దే విల్ బి బ్లెస్డ్ విత్ నేమ్, ఫేమ్, మనీ అండ్ దే విల్ బి వెరీ స్పిరిచువల్. దాన ధర్మాలు చేయగలరు అండ్ శాశ్వత పేరు చరిత్రలో లిఖించబడుతుంది. సో మనం యాపిల్, APPLE, యాపిల్లో ఏ అంటే 1, పి అంటే 8, పి అంటే 8, ఎల్ అంటే 3, ఈ అంటే 5, 25 నంబర్. సో శాంసంగ్ తీసుకుంటే శాంసంగ్లో కూడా నంబర్ 25. రిలయన్స్లో నంబర్ 25. హీరో నాగార్జున పేరులో 25. మన హైదరాబాద్లో కూడా నంబర్ 25. 9 లెటర్స్కి 25. 9 లెటర్స్ 25 బిల్ గేట్స్ కూడా. సో ప్రపంచాన్ని తన వైపు తిరుక్కునే సిటీగా హైదరాబాద్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ప్రపంచంలో 1 to 5 కంట్రీస్లో హైదరాబాద్ ఖచ్చితంగా స్థానం దొరుకుతుంది. ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్.
సెకండ్ రాజధాని కూడా ఢిల్లీ తర్వాత అయ్యే ఛాన్స్ కూడా హైదరాబాద్కే ఉంది. సో రిలయన్స్ అన్నా, యాపిల్ అన్నా, శాంసంగ్ అన్నా, కోల్గేట్ అన్నా అండ్ హైదరాబాద్ అన్న హీరో నాగార్జున 25 నంబరే. సో 25 నంబర్ ఎవరి పేరులో ఉన్నా వాళ్ళు చరిత్ర రాస్తారు. సో ఈ నంబర్ స్పెషాలిటీ ఏమంటే ఈ 25 నంబర్ వాళ్ళు సముద్రాల్ని అలవోకగా దాటుతారు, చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు. ఎక్కువ మంది డాక్టర్స్, ఇంజనీర్స్ ఉంటారు ఈ 25 నంబర్లో. విపరీతమైన డబ్బు సంపాదిస్తారు. సో మీ బాబుకు కానీ పాపకు కానీ మీకు కానీ మీ పేరు చెక్ చేయించుకొని ఈ నంబర్ పాసిబులా కాదా అంటే అందరికి 25 పెట్టలేం. ఒకరికి 23 ఉంటుంది, ఒకరికి 25 ఉంటుంది, ఒకరికి 27 ఉంటుంది, ఒకరికి 35 ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. మన పుట్టుక మీ మొదటి ఆస్తి. ఈ ఆస్తి ప్రకారమే మీ పేరులో వైబ్రేషన్ సెట్ చేయాలి. సో మీ పుట్టుక చూస్తేనే మీ లైఫ్ చెప్పేయగలం. సో మీ పేరులో మార్పులు చేసుకొని సక్సెస్ సాధించాలనుకుంటే స్క్రీన్లో ఉన్న 4 నంబర్స్కి ఏ నంబర్ కాల్ చేసైనా యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్. నేరుగా కలవాలనుకుంటే మణికొండలో నేను ప్రతిరోజు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు అందుబాటులో ఉంటాను. సో నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది డౌట్ ఉంది, సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా అవి మార్చుకోవాలా అని. సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చెప్పము. మీ ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకొని నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని నేను చెప్పిన కోర్స్ రాస్తూ లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ థర్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ నేమ్ కరెక్షన్ చేసుకుంటాము. స్టోన్స్ వేసుకోము. స్టోన్సే పవర్. అన్నం చేసుకుంటాము, తినాలి, చదువుకున్నాం, ఎగ్జామ్ రాయాలి. ఈ స్టోన్స్ పవర్ అనేది అనంతం. సో ఈ లక్కీ స్టోన్స్ ఎందుకంటామంటే లక్ని ఇస్తాయి కాబట్టి. సో నేమ్ కరెక్షన్స్ చేసుకుంటాము, స్టోన్స్ వేసుకోమన్నప్పుడు సగం ఫలితమే వస్తుందండి. పరిపూర్ణం కోసం లక్కీ స్టోన్స్ మస్ట్. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం కింద నుంచి పైకి చేయాలి. ఇవన్నీ ఫాలో అయితే మీకు 100% సక్సెస్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 868886880688 8688068888 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ.
వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, ఎంబీబీఎస్. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.